గబగబా విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. మహర్షి, నా ప్రతిజ్ఞ ఎలా? శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికి పిల్లనిస్తానన్నాను. ఇప్పుడు ఈ పిల్లని రాముడికి భార్యగా చెయ్యాలో కాదో నిర్ణయించవలసిన వాడు దశరథుడు అంటున్నాడు. నా ప్రతిజ్ఞ ఏమైనట్టు అంటే నేను చెప్తాను అని అనలేదు విశ్వామిత్రుడు. దశరథుడికి కబురు చెయ్యి. అది గురువు అంటే. సంప్రదాయ రక్షణ చేశాడు. రాముడు ధర్మం మాట్లాడాడు. దశరథుడు వచ్చి నిర్ణయించాలి, నేను కాదు. దశరథుడికి కబురు చెయ్యి. జనక మహారాజు గారు దూతల్ని పిలిచాడు. పిలిచి, మీరు వెంటనే బయలుదేరి అయోధ్యానగరానికి వెళ్ళండి. అయోధ్యానగరానికి వెళ్ళి దశరథ మహారాజు గారితో ఇలా శివధనుర్భంగం జరిగిందన్న విషయాన్ని, సీతారామ వివాహం జరగవలసినటువంటి విషయాన్ని చెప్పి దశరథ మహారాజు గారిని అనుమతించమని కోరండి. వెంటనే దశరథుణ్ణి మంత్రులతోటి పురోహితులతోటి కలిసి మిథిలా నగరానికి రమ్మని ఆహ్వానించానని పలకండి. దూతలు 3 రోజులు ప్రయాణం చేశారు అత్యంత వేగంగా వెళ్ళగలిగిన గుర్రాల మీద. అంటే మిథిలా నగరానికి అయోధ్యకి ఎంత దూరమో చూడండి. 3 రోజులు ప్రయాణం చేసి అయోధ్య నగరాన్ని చేరి దశరథ మహారాజు గారి యొక్క దర్శనం చేశారు. చేసి రాజుని చూడగానే 2 చేతులెత్తి నమస్కరించి ఎక్కువ మాట్లాడడానికి భయపడి తక్కువ మాట్లాడారు అని రాశారు మహర్షి. పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు ఎంత తక్కువ నువ్వు మాట్లాడగలవో అంత తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. వాచాదోషాలు వస్తాయి. అందుకే వాళ్ళు అన్నారు, మంత్రులతోటి పురోహితులతోటి నిత్యాగ్నిహోత్రీకుడమైనటువంటి నీ యొక్క క్షేమాన్ని కనుక్కురమ్మని మధురమైన మాటలతో మా ప్రభువైన జనక మహారాజు గారు మమ్మల్ని పంపించారు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అసలు ఆ మాట తీరు. నీ యొక్క క్షేమమును అరసి రమ్మన్నాడు. బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు నీ కుమారులైన రామలక్ష్మణులతో మిథిలా నగరంలో విజయం చేసి ఉన్నాడు. నీ కుమారుడైనటువంటి రాముడు శివధనస్సును ఎక్కుపెట్టి శివధనుర్భంగం చేశాడు. జనక మహారాజు గారు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి పిల్లనిస్తాను. ఇప్పుడు ఆయన ప్రతిజ్ఞ నెరవేరాలి అంటే నువ్వు అనుమతించాలి. ఇది తండ్రికి కొడుకు తెచ్చిన కీర్తి. మా నాన్న చెప్పేది ఏముందండి, మీరు పిల్లనివ్వండి అంటే, మీ నాన్న ఒప్పుకునేది ఏమిటంటే మన ఇద్దరం వెళ్ళిపోదామంటే, ఇంకేమి దిక్కుమాలిన సంస్కారం అది. అదే ఆ సంస్కారం అంటే. అందుకు ఆ బతుకు. ఆఖరికి శుభలేఖ వేసుకునేటప్పుడు కూడా తను గాలికి ధూళికి పుట్టినట్టు తల్లి తండ్రి లేని వాళ్ళ వాడే పిలుచుకుంటూ ఓ శుభలేఖ. దాని మీద ఓ జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ ఉండదు, శ్రీరస్తుండదు, శుభమస్తుండదు, అవిఘ్నమస్తుండదు, దానికి ఓ సుముహూర్తం ఉండదు. పైగా ఐ అని మొదలు పెడతాడు. మొదలుపెట్టి నాకు తల్లి తండ్రి లేరు, అనాథని అని రాసుకున్నట్టు, నా పెళ్లికి మీరు రండి 2 గంటలకి, అడుక్కు తినే వాళ్ళలా చెప్పట్టుకు మీరు వస్తే 11 నుంచి 12, 12:05కి వస్తే అన్నం పెట్టాం. డిన్నర్ బిట్వీన్ 11 and 12. ఏమి సంస్కారం! రామాయణం చదివితే సంస్కారం అంటే ఏమిటో అర్థం అవుతుంది. అంత మర్యాదగా మాట్లాడారు జనక మహారాజు గారి యొక్క మంత్రులు. మాట్లాడితే విశ్వామిత్రుడు విన్నాడు, దశరథ మహారాజు గారు విన్నాడు. ఏమని అడిగారో తెలుసా? దశరథ మహారాజు గారిని అడిగినప్పుడు, జనక మహారాజు గారు మీ దగ్గర చెయ్యమన్న విజ్ఞాపన ఏమిటో తెలుసా? ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి తదనుజ్ఞాం దాతుమర్హసి. నేను ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికి పిల్లనిస్తానన్నాను. ఇప్పుడు శివధనస్సు నీ కొడుకు ఎక్కుపెట్టాడు, నేను పిల్లని ఎవరికి ఇవ్వాలి? మీ అబ్బాయికి ఇవ్వాలి. కానీ మీ అబ్బాయి పిల్లని పుచ్చుకోవాలి అంటే నువ్వు అనుమతిస్తేనే పుచ్చుకుంటాడు. ఇది ధర్మం. కాబట్టి ఇప్పుడు నా ప్రతిజ్ఞ నేను పరిపాలించుకుని నేను సత్యమునందు నిలబడ్డం నువ్వు అనుగ్రహించడం మీద ఆధారపడింది. అందుకని నన్ను అనుగ్రహించండి, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోనివ్వండి అని కబురు చేశాడు. ఏమి మర్యాద అండి! నిజంగా ఎంత గౌరవం అండి ఆ మాటల్లో. అంత అద్భుతమైనటువంటి సందేశం పంపించాడు. విన్నాడు దశరథ మహారాజు గారు. తాను కాదు నిర్ణయించింది. వెంటనే వశిష్ఠో వామదేవశ్చ జాబాలీ రథకాశ్యప మార్కండేయు దీర్ఘాయు ఋషి కాత్యాయనస్తథా. వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి, జాబాలిని, కాశ్యపుణ్ణి, దీర్ఘాయుర్దాయం కలిగినటువంటి మార్కండేయుణ్ణి, కాశ్యపుణ్ణి, కాత్యాయన మహర్షిని, వీళ్ళందరినీ పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు, నేను కాదు నిర్ణయించవలసింది, నేను నిర్ణయించేసి పెద్దలు నిర్ణయించినారు గానాన్ని శుభలేఖలో వేయడం కాదు. ఇదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మాభూత్కాలస్య పర్యయః. రామాయణం చదువుకుంటే పెళ్లి విషయంలో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది మనకి.
మీరు పెద్దలు, మీరు ఋషులు, మీకు ధర్మం తెలుసు. తెలిసినటువంటి వాళ్ళు మీరు ఒక్క మాట చెప్పండి నాకు. ఎదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మన. మహాత్ముడైనటువంటి జనకుడు ఆచారము తెలిసిన్నవాడేనా? తెలిసిన ఆచారాన్ని పాటించేవాడేనా? ధర్మము తెలిసిన్నవాడేనా? ధర్మాచరణము చేసేవాడైనా? సదాచారం ఉన్నవాడా? ఒకవేళ అటువంటి వాడు అని మీరు చెప్తే మీనమేషాలు లెక్క పెట్టవచ్చు. వెంటనే పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయ. ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరదాం. అదొక్కటే. సరి అయిన ఆచరణ ఉందా? ఆచారం ఉన్నదా? చెప్పండి. ఋషులన్నారు జనకుడు మహాత్ముడు, సదాచారం ఉన్నవాడు. వెంటనే దశరథ మహారాజు గారు అన్నాడు, కోశాధికారులందరూ కూడా అనేకమైనటువంటి రథాలతోటి, రత్నాలతోటి, బంగారంతో, అమూల్యమైనటువంటి వస్త్రములతోటి అక్కడ పెళ్లి నిశ్చయమై పెళ్లి జరగచ్చు. పంచల చాపులు తెచ్చుకోలేదండి అని అనకూడదు. సిద్ధంగా ఉండాలి. ఓ కార్యం జరుగుతోంది అంటే ఆ కార్యానికి కావలసిన వస్తువులన్నీ సిద్ధంగా ఉండాలి. క్రతువు మొదలెట్టాక ఎక్కడికో వెళ్ళి పరిగెత్తుకెళ్ళి తెచ్చుకోవడం కాదు. అందుకని పురీమ గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయ. మంత్రుల్ని పిలిచి చెప్పాడు, మీ అందరూ కూడా కోశాగారంలో ఉన్న విలువైనటువంటి వస్తువులు, రత్నములు, బంగారము ఇవన్నీ పట్టుకుని అనేకమైనటువంటి రథాలతో ముందు బయలుదేరండి. నేను పెద్దవాణ్ణి, అంత తొందరగా ప్రయాణం చేయలేను, కొంచెం మెల్లగా ప్రయాణం చేసి వస్తాను. కానీ నేను ఆలస్యం చేస్తున్నానని జనకుడు అనుకోకూడదు. ఎక్కడి ధర్మం అక్కడే. ఆలస్యం చేయకూడదు ఇటువంటి విషయాల్లో. కాబట్టి మీరు ఆలోచించండి. నేను ఇలా అన్నానని కాదు, మనం మగపెళ్లివారం అండి అంటాడు. ఏమిటి మగపెళ్లివారు? దశరథ మహారాజు గారిని చూసి నేర్చుకోవాలి మనం. నేను వెనక వస్తున్నాను, మీరు పదండి, నన్ను చతురంగ బలములు అనుసరించుగాక అన్నాడు ఆయన. మహానుభావుడు, చక్రవర్తి. వెనక రక్షణగా చతురంగ బలాలు వెళ్ళాలి. ముందు ఋషుల్ని నడిపించాడు, వెనక చతురంగ బలాల్ని నడిపించాడు. నడిపించి తాను బయలుదేరాడు. అట్నుంచి దూతలు రావడానికి 3 రోజులు పట్టింది. ఇట్నుంచి దశరథ మహారాజు గారు వెళ్ళడానికి 4 రోజులు పట్టింది. కారణం, వయసులో పెద్దవాడు, చాలా కష్టపడి ప్రయాణం చేయాలి. అంత దూర ప్రయాణం. 4 రోజులు ప్రయాణం చేసి మిథిలా నగరానికి వెళ్ళాడు. మిథిలా నగరానికి వెడితే జనక మహారాజు గారు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి స్వాగతం పలికి, దశరథ మహారాజా, మా అదృష్టం మీ వంటి వారితో, మీ వంశంతో వియ్యవందడం నేను పొందినటువంటి అద్భుతమైనటువంటి కీర్తి. విశ్వామిత్రుడితో అంటాడు, జనకానాం కులీ కీర్తిం అహరిష్యతి మేహి సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం అంటాడు. ఆ రాముణ్ణి పెళ్లి చేసుకుని నా కూతురు నా వంశగౌరవాన్ని నిలబెడుతోందంటాడు. కాబట్టి మీ వంటి వారి వంశంతో వియ్యవందడం నా అదృష్టం.